నమస్తే అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఆహ్, కొంతమందిలో చాలా చాలా టీనేజర్స్‌లో మనం ఎక్కువగా యాక్నీ కానివ్వండి, లేదంటే హెయిర్ ఫాల్, అన్‌వాంటెడ్ హెయిర్, ఆహ్, మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, దాంతో పాటు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఇలాంటివన్నీ చూస్తున్నామండి. వీళ్ళలో ఏంటి అంటే మనకి ఆహ్, చాలా కామన్‌గా కనిపించే సమస్య పీసీఓడీ. అంటే అండాశయంలో నీటి బుడగలున్నాయి అని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. లైక్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ పీసీఓడీ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఏంటి అంటే వాళ్ళకి మనం ఫస్ట్ టెస్ట్ చేయాలి. లైక్ స్కానింగ్ చేయటం వల్ల అసలు వీళ్ళకి పీసీఓడీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. స్కాన్ అంటే ఏంటి అంటే జస్ట్ మనకి అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అని చేస్తాము. దానిలలో మనకి పీసీఓడీ ఉంటే కనుక అది ఏ స్టేజ్‌లో ఉంది, ఎంత ఉంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. టీనేజర్స్‌లో చాలా కామన్‌గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా అవుతున్నాయి. లైక్ ఒక 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా ఇంకా పీరియడ్స్ రావట్లేదు. బాడీలో ఎక్సెస్ హెయిర్ ఉంటుంది. దాంతో పాటు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం, యాక్నీ ఎక్కువగా ఉండటం, ఈ మెడ చుట్టూ అంటే నెక్ చుట్టూ బ్లాక్ డిస్కలరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ హార్మోనల్ ఇంబాలెన్స్. అంటే బాడీలో ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగినప్పుడు మనకి ఇలాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అంటే మనకి వెంటనే అంటే ఎప్పుడైతే మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే 2 మంత్స్‌కి ఒకసారి, 3 మంత్స్‌కి ఒకసారి పీరియడ్ రావటం, లేదంటే మెడిసిన్ వేసుకుంటే మాత్రమే వాళ్ళకి పీరియడ్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టుగా అయితే వెంటనే వాళ్ళు బేసిక్‌గా అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అనే టెస్ట్ చేయించుకోవటం వల్ల వాళ్ళకి అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతూ ఉంటుందండి. ఇలా కనుక ఉన్నట్టుగా అయితే ఒకటేసారి హార్మోనల్ టాబ్లెట్స్ వాడటం వల్ల దానివల్ల ఏంటి అంటే ఎక్సెసివ్ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. లైక్ ఈ మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒకసారి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని మంత్స్ టుగెదర్ అంటే అలా 1 మంత్ వరకు స్పాటింగ్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి. నార్మల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఫ్లో కూడా ఒక్కోసారి చాలా ఎక్సెస్‌గా ఉంటుంది. క్లాట్స్ పడిపోవటం, ఐరన్ తగ్గిపోవటం ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇలా ఏమనుకుంటారు అంటే లైక్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టీనేజర్స్‌లో కొంచెం ఈ ప్రాబ్లమ్స్ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ బేసిక్‌గా స్కానింగ్ అనేది చేయించుకోవటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఈవెన్ కొంతమంది ఏంటి అంటే ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకుండా కూడా ఉండటానికి పీసీఓడీ అనేది మెయిన్ రీజన్. వీళ్ళేంటంటే మ్యారేజ్ తర్వాత మాత్రమే పిల్లలు కాకపోతేనే టెస్ట్ చేయించుకుంటారు. అలా కాకుండా మ్యారేజ్‌కి బిఫోరే మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడే కనుక మనకి ప్రాబ్లమ్ కనుక తెలుసుకోగలిగితే ఇన్‌ఫర్టిలిటీ వరకు వెళ్ళకుండా అంటే సంతానం కలగకుండా ఉండే సిట్యుయేషన్ అనేది లేకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంటుందండి. లైక్ కొన్ని రకాలైన డైట్ చేంజెస్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, ఇంకా ఎక్సర్‌సైజెస్ ద్వారా వీళ్ళకి నార్మల్ సైకిల్స్ వస్తూ పీసీఓడీని అనేది మనం ప్రివెంట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే పీసీఓడీకి వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్‌ని కంట్రోల్ చేసుకొని, వెయిట్‌ని మెయింటైన్ చేసుకోగలిగితే కనుక ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. మరి పీసీఓడీ వాళ్ళు తినాల్సిన ఫుడ్ ఏంటి అంటే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. బయట దొరికే పిజ్జాస్, బర్గర్స్, ఆయిలీ ఫుడ్ కానివ్వండి, రిచ్ మసాలా డైట్స్, బిర్యానీస్ ఇట్లాంటివనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. దానితో పాటు స్వీట్ అండ్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివనేవి కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువగా షుగర్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయి ఇంకా సిస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వెయిట్ పెరిగిపోతారు. దాంతో పాటు హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత షుగరీ ప్రోడక్ట్స్ లైక్ స్వీట్స్ ఎక్కువగా తినటము అట్లాంటివి కూడా చాలా వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు తీసుకోవాల్సిన డైట్ విషయానికి వచ్చినట్టుగా అయితే హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవటం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చు. లైక్ ఎక్కువగా ఉండే క్యాలరీస్ ఉన్నది కాకుండా నార్మల్‌గా జాంపండు, వాటర్ మిలన్, నువ్వుల
నువ్వులు ఎక్కువగా తీసుకోవటం, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవటం, ఒమేగా 3 రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది తినడం. లైక్ అవిసె గింజల్లో మనకి రిచ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. దానితో పాటు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరగకుండా ఉంటుంది. వెయిట్ని కనుక మనం మేనేజ్ చేసినట్టుగా అయితే పీసీఓడి చాలా వరకు మనకి కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా అయితే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, దానితో పాటు సమ్ బేసిక్ ఎక్సర్సైజెస్ లైక్ పెల్విక్ ఎక్సర్సైజెస్, నార్మల్గా చెప్పినట్టయితే సూర్య నమస్కారం ఎక్కువగా చేసుకోవటం, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, ఇలాంటి వల్ల ఏమవుతుంది అంటే పెల్విక్ ఆర్గన్స్ అంటే మనకి యూటరస్ కానీ ఓవరీస్ కానీ స్టిమ్యులేట్ అయ్యి మనకి న్యాచురల్గా పీరియడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా వాళ్ళకి హార్మోనల్ టాబ్లెట్స్ పైన డిపెండెన్సీ ఉండటం, లైక్ ఎక్కువగా బ్లడ్ లాస్ జరుగుతున్నట్టుగా అయితే బ్లడ్ లాస్ని కంట్రోల్ చేయటం, చాలా రోజుల నుంచి స్పాటింగ్ ఉన్నట్టుగా అయితే దాన్ని కంట్రోల్ చేయటం ద్వారా పేషెంట్కి బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఎవరైనా పీసీఓడి సమస్యలతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నట్టుగా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.